పార్ట్ 1లో మేము ఎక్కడికి వెళ్ళాం, ఏ టెంపుల్‌కి వెళ్ళాం అన్నీ చూసేసారు కదా! చూడని వాళ్ళుంటే పార్ట్ 1 చూసేయండి. మేము మాలకొండ వెళ్ళేసరికి నియర్లీ 10:30 అయిపోయింది. సో, రష్ చాలా ఎక్కువున్నారు. పైగా తొలి ఏకాదశి కావడంతో ఇంకా ఎక్కువున్నారు. మేమైతే మాకు పాప ఉంది కాబట్టి ఆ క్యూ లైన్‌లో వెళ్ళలేక సీఆర్ఓ ఆఫీస్ దగ్గరికెళ్ళి రిఫరెన్స్‌గా టికెట్స్ తీసుకున్నాం. ఆ రిఫరెన్స్ ద్వారా మేమైతే 30 మినిట్స్‌లో దర్శనం చేసుకొని బయటకొచ్చేసాం. ఆ తర్వాత కొండ మీద ఉన్న లక్ష్మీ అమ్మవారి దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఒక చిన్న గుంది ఉంటుంది కొండ మీదకి ఎక్కేటప్పుడు. అక్కడైతే ఎంత లావు వాళ్ళైనా ఆ గుందిలో పడతారంట. మా పాప, మా హస్బెండ్ ఇద్దరు ఈ గుందిలో చాలా నిదానంగా వస్తున్నారు. చూసేయండి ఇక్కడ. ఇదిగోండి వెనకాలే మా ఫ్యామిలీ కూడా ఉన్నారు. మా తమ్ముడు, మా అమ్మ, మా పిన్ని అందరూ వచ్చేస్తున్నారు. ఆ తర్వాత దర్శనం కంప్లీట్ చేసుకొని కిందకి వచ్చేసాం. దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చే టైంకి అరౌండ్ 3 అయిపోయింది. సో ఇంకా తినాలి కాబట్టి మేము మా పాప ఉండలేదు కదా. సో మా పాపకి కొంచెం పెట్టుకొని మేము తినేసి బయటకు వచ్చేసరికి 3 అయిపోయింది. మేము మా పాపకి కొన్ని టాయ్స్ తీసుకొని మేమైతే ఇంకా ఇంటికి బయలుదేరాం. అండ్ మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.